श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। अनेक जन्म संप्राप्ते कर्मबन्ध विदाहिने आत्मज्ञान प्रदानेन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री साई गुरवे नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ఈ చల్లని సాయంకాలం వేళలో మనందరికీ భగవన్నామ స్మరణను, భగవంతుని యొక్క లీలా విభూతుల్ని తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ కుటుంబ సభ్యులకు, ఇంటి పేరేంటమా వెళ్ళి ఇంటి పేరు చిట్టమూరు కృష్ణారెడ్డి గారి యొక్క నిర్యాణం చెందినటువంటి సందర్భంలో వారికి ఉన్నటువంటి భగవత్ ప్రీతి యందు ఆసక్తిని కూర్చుకొని వారి ఇంటి సభ్యులైనటువంటి వారి కుమారులు, వారి కోమలాలు గారు అనుకోకుండా ఈ సత్సంగ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బంధుమిత్రులు ఎక్కడైనా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ చక్కగా ఆమెకు కలిగినటువంటి ఈ సత్సంకల్పం వల్ల భగవత్ లీల గురించి వింటూ భగవంతుని యందు ధ్యాస నిలుపుకుంటూ ఆ కాస్త సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాన్ని మనకు లభించింది. ఇక్కడ కృష్ణారెడ్డి గారిని గురించి మనం తెలుసుకున్నట్లయితే వారు మాట చాలా స్పీడ్గా ఉంటుంది, కఠినంగా ఉంటుంది చూసేదానికి. కానీ హృదయం వెన్న అంటే పలువురికి సహాయం చేసేటువంటి గుణము, భగవత్ కార్యకలాపాల యందు ఆసక్తి ఎంతోమంది ఉంది. కానీ ఈరోజు వారి కుటుంబానికై ఎందుకు సంకల్పం ఇచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారంటే అది కృష్ణారెడ్డి గారికి ఉన్నటువంటి భక్తి తత్పరతకి నిదర్శనం. ఆయనకి మీరు ఒకసారి కరతాళ ధ్వనితో, ఎందుకు అంటే ఆత్మ పైలోకాలకు వెళ్ళినప్పటికీ కూడా వారి ఆలోచనలు, వారి ప్రేరణలు ఇక్కడ స్ఫురిస్తున్నాయి అంటే వారు సన్మార్గంలో సద్గతి వైపుకు నడుస్తూ ఉంది ఆ ఆత్మ అనేటువంటిది మనకి ప్రత్యక్ష నిదర్శనం. ఇకపోతే దేని మీద చెప్పాలి ఏంటి అనేటువంటి అంశంలో తీసుకుంటే సాయి సచ్చరిత్ర, శ్రీ గురు చరిత్ర ఇవి నాకు కొంచెం నాకున్న అభ్యాసపూర్వకంగా వాటి గురించి కంఠోపాఠంగా చెప్పగలటువంటి నైపుణ్యతని గురువులు నాకు అందించి ఉన్నారు. కానీ వారు నిత్యము పఠించేటువంటిది భగవద్గీత. భగవద్గీత మనకి ఈ సనాతన ధర్మంలో ఎంతో ఆది గ్రంథము, చక్కటి ప్రతి ఒక్కరూ అభ్యసించవలసినటువంటి గ్రంథము భగవద్గీత. ఉపనిషత్తుల సారము అంతా కూడా దీని 750 శ్లోకాల రూపంలో సాక్షాత్ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడు శ్రీ అర్జునుడి నిమిత్త మాత్రుడుగా చేసుకొని మనందరికీ అందించినటువంటిది భగవద్గీత. అందుకని ఆయన భగవద్గీత నేను వచ్చే ముందు సరే మొన్న అన్నాను, ఏదో ఇది నాకు పెద్ద టార్గెట్ అను. ఎందుకంటే బంధువుల సమస్యల్లో నేను ఎప్పుడూ సత్సంగం చెప్పింది లేదు, ఎక్కడో చెప్తూ ఉంటాను. ఎందుకంటే బంధువులకి సామీప్యంగా ఉంటాము. బంధువులు మనలో ఉన్నటువంటి అన్ని గుణాలను దగ్గర నుంచి చూడగలవారు, చేయగలవారు. వాళ్ళు ఫలానా ఈ సంబంధం ఆ సంబంధం వస్తే నేను వచ్చేటప్పుడు కారులో తీస్తూ ఉన్నాను బుక్ని. ఏమి అధ్యాయం చెప్తే బాగుంటుంది భగవద్గీతలు అంటే ఎంతసేపుకి షష్టమాధ్యాయం వస్తుంది. షష్టమాధ్యాయం ఎందుకు వస్తుందా ఏంటి అనుకున్నాను. ఇక్కడికి రాగానే వాళ్ళ పెద్ద కుమార్తె అన్నారు, ఆయన ప్రతిరోజు భగవద్గీతలో ఆత్మ సంయమన యోగం అనేటువంటి ఒక అధ్యాయాన్ని పఠిస్తూ ఉన్నారు. ఆ పఠిస్తూ దాని గురించి చెప్పు అన్నారు. ఏ ఒక్క దాని గురించో చెప్పేదానికి ఇది కాదు.
అలాంటిది దీంట్లో ఇది మనం ఎవరికి విశదీకరించారనే అంశము పెద్దలు అనుభవజ్ఞులు మీ అందరికీ విదితమే. అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ చెప్పాడు తల్లి చెప్పండి? కురుక్షేత్ర సంగ్రామం యందు అర్జునుడు చెప్పాడు. కురుక్షేత్రం అంటే ఏంటి? యుద్ధ భూమి. ఆ యుద్ధ భూమిలో అర్జునుడికి 18 అధ్యాయాల రూపంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశాన్ని మొదలుపెట్టాడు. ఎప్పుడు మనకు కూడా అవసరమైంది. మనసు అనేక రకాలైనటువంటి దౌర్బల్యాలతో ఉండి ఏదైనా సరైన నిర్ణయం తీసుకోలేనటువంటి సందర్భంలో ఇక్కడ భగవద్గీత యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని తర్వాత శ్లోకాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఏంటి అంటే, ఈ భగవంతుడు పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం, పార్థుడికి బోధించాడు సాక్షాత్ భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. మరి వ్యాసేన గ్రథితాం అన్నాడు. వ్యాసుడు దాన్ని గ్రంథస్థం చేశాడు. దాన్ని చేసిన మునినా మధ్యే మహాభారతం అంటూ అద్వైతామృత వర్షిణిం అష్టాదశాధ్యాయనం. ద్వైతము అర్థం లేని వారు ఇటువంటి అన్నీ ఉంటాయి. అటువంటి ద్వైత భావాన్ని తొలగించి అద్వైత అమృత వర్షిని కురిపిస్తుందట భగవద్గీత. భగవద్గీత చాలా మందికి అపోహ ఉంటుంది. భగవద్గీతను చదివితే ఎక్కడ వైరాగ్యం వచ్చేస్తుందో, ఎక్కడ పిల్లలు వాళ్ళు సంసారాన్ని వదిలిపెట్టి సన్యాసులు అయిపోతారో, బైరాగులు అయిపోతారో అనేటువంటి సందేహం అందరికీ జనిస్తుంది. కానీ భగవద్గీతను మనకు గాంధీ మహాత్ముడు ఏం చెప్పాడు? ఆయనకి ఎప్పుడు ఏ సంశయం వచ్చినప్పటికి కూడా భగవద్గీతను తీసి చూసేవాడట. ఆయన యొక్క సంశయానికి తగినటువంటి సమాధానం గాంధీ మహాత్ముడికి అందేదట. అట్లా అది అద్వైతామృషిని అంబా త్వా మనుసంధామి భగవద్గీతే భవద్వేషిని. ఆ భగవద్గీత చదవంగా రోజుకొక శ్లోకాన్ని మనం చదివిన అది ఏం చేస్తుంది? ఈ సంసారమే నాది అనేటువంటి భ్రమను తొలగించి భవద్వేషాన్ని కలిగిస్తుంది అట. అంటే భవము అంటే ఏంటి? ఇహలోకము, సంసారమైనటువంటి జీవితం. ఈ సంసారంలో మనకి ఎలాంటి గుణాలు అబ్బుతున్నాయి? నేను, నాది, నా వాళ్ళు, నా గర్భం నుంచి వచ్చిన వాళ్ళు, ఇవే కదా. మోహము, లోభము, క్రోధము, కోపము, రాగద్వేషాలు జనిస్తున్నాయి. ఈ రాగద్వేషాలు జనించి ఈ రాగద్వేషాల నుంచి మనం బయటపడాలి అంటే భగవద్గీతను ఆశ్రయించాలి అని పరంధాముడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మొట్టమొదటి శ్లోకము మన భగవద్గీతలో ఎవరు చెప్పారండి? భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకాన్ని ఎవరు చెప్పారు? ధృతరాష్ట్రుడు. అక్కడ ధృతరాష్ట్రుడు వాడతాడు. ఆయన ధృతరాష్ట్రుడు ఎటువంటి వాడు? గుడ్డివాడు, అంధుడు. అంటే చాలా మందిని కూడా మనం ధర్మబద్ధంగా జీవించినటువంటి వాళ్ళు ఏమంటాము? కళ్ళు ఉన్న అంధుడు రా వీడు అంటాము. నీకు ఆ పుత్రుల యొక్క మీద ఉన్నటువంటి మోహము చేత తన పుత్రులు చేసేటువంటి దుష్టగణాన్ని ఖండించకుండా అక్కడ కూడా యుద్ధం వచ్చినందుకు రాయబారిగా శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తే అప్పుడు సఖ్యత చేసి ఆయుధుడు లేదో వాళ్ళకి ఇచ్చి పంపించేస్తే యుద్ధం అనేది వస్తుందా అసలు? అప్పుడు నిమ్మకు నీరున్నట్లు కూర్చొని ఇప్పుడు ఆ కురుక్షేత్రంలో ఏం జరుగుతుందా అని చెప్పి ఎవరిని అడుగుతున్నాడు? సంజయుని అడుగుతున్నాడు. ఏమయ్యా అక్కడ ఆ శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే యుచ్యత పాండవ సమవేత యుచ్చవ మామకాహ పాండవాచైవ కిమకురుత సంజయ. మామకాహ అంటున్నాడు, నా పుత్రులు. ఇంకా ఈయనకి తొలగల, ఎట్లా తొలగితే అంతా అయిపోయి కూడా భీముడు వస్తే, అందుకే అంటారు మనలో కపట ప్రేమను ప్రదర్శించే వాళ్ళందరినీ కూడా ధృతరాష్ట్ర కౌగిలిరా అంటారు. అందరినీ పోగొట్టుకున్న ఆ క్షణంలో కూడా అతనికి సద్బుద్ధి పుట్టలేదు. అందుకని ఆయన అంటున్నాడు, అయ్యా పాండురాజు పుత్రులకు పాండవులను, నా పుత్రులకు కౌరవులను ఆ కురుక్షేత్ర సంగ్రామమును ఏమి చేయుచున్నారు అని చెప్పి అడిగితే అప్పుడు సంజయుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా అర్జునుడు అంటే అన్ని వాళ్ళు ధరించినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, కృష్ణుడు ధరించింది, అర్జునుడు ధరించింది, భీముడు ధరించింది, పాంచజన్యము అవన్నీ ఉన్నాయి. ధృతరాష్ట్రుడు ఎలా భీతి చెందాడో చెప్తూ, అంటే ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు ఆ సైన్యాన్ని చూసి భీతి చెందాడో అప్పుడే అతని పరాభవాన్ని అంగీకరించాడు. సరేనమ్మా, ఇప్పుడు అర్జునుడు కూడా భీతి చెందినట్లే కదా శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు అని మీరు అడగవచ్చు. కానీ అర్జునుడి భీతి ఎటువంటిది? నా వాళ్ళని నేను అనవసరంగా
సంహరించి ఆ రాజ్య కాంచను అంటే ఆ రక్తపు కూడిని ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు చూడండి. కృష్ణుడు వాళ్ళు కూడా భారతంలో అన్నదమ్ముల మధ్యనే కదా ద్వేషాలు వచ్చాయి. దేనికోసం వచ్చాయి? రాజ్యాల కోసం వచ్చాయి. వాళ్ళు కానీ ధర్మపక్షాన్ని ఎవరైతే ధర్మపక్షం ఎవరు నిలబడినాడు? పాండవుల సంఖ్య 5 కావచ్చు, కానీ వారి యొక్క సాంగత్యంలో ఎవరున్నారు? వాళ్ళు ఎవరి సాంగత్యంలో ఉన్నారు? సాక్షాత్ పరమాత్ముడైన శ్రీకృష్ణ పరబ్రహ్మ యొక్క సాంగత్యంలో పాండవులు ఉన్నారు. శకుని లాంటి దుష్ట ఆలోచనలు జనింపజేయగలిగినటువంటి వాడి సమక్షంలో దుర్యోధనాదులు ఉన్నారు. కాబట్టి ధర్మాన్ని నమ్మిన వాడు ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, మనం భగవంతుడి సేవిస్తున్నాము, భగవంతుని పూజిస్తున్నాము, భగవంతుని ఆశ్రయిస్తున్నాము, నిత్యం భగవన్నామ స్మరణలో ఉండినప్పటికీ కూడా మనల్ని కష్టాల కడల్ని వదలటం లేదు. ఏ భగవంతుణ్ణి ఉచ్చరించకుండా చేసేటువంటి నీచపు పనులు చేస్తూ ద్రోహపు ఆలోచనలు చేస్తూ ఉండే వీరందరూ కూడా చక్కగా ఉన్నారు. ఏంటి వాళ్ళలాగా మనం ఎందుకు ఉండకూడదు అని. వాళ్ళకి మనకి తేడా ఒక్కటే ఉంది. అది ఎవరైనా చెప్పగలరా? అలా ఉన్న వారికి మనకి తేడా ఏంటి? భగవంతుని యొక్క ఆరాధన చేసుకుంటున్నాం. మనకి భగవంతుని యొక్క ఆరాధన చేయకుండా కూడా సుఖంగా జీవించే వారికి 2 ఉన్నాయి. అది ఇంకొంచెం ముందుకు పోతే అది కూడా చెప్తాను. మనము అంతరాత్మ పని చేస్తుంది. మనకి ఏదైనా ఒక చిన్న తప్పిదం చేసినా, ఒక వ్యక్తిని ఒక మాట అన్నా, ఇది ఎందుకు అన్నాను, ఎందుకు దాంట్లో తప్పు, చెక్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం పరిశీలించుకుంటాము, మనల్ని మనం ప్రశ్నించుకుంటాము, నేను చేసింది కరెక్టా కాదా. వాళ్ళు ఏం చేస్తారు? చేసిన పని మనసులోకి తీసుకోరు, చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరూ చూడటం లేదనుకునేటువంటి దుష్ట భావాలతో జీవిస్తూ ఉంటారు. హ్యాపీగా మనకి ఇప్పుడు జరిగిపోతుంది అనిపించినప్పటికీ కూడా తుదిలుగా ఉండేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా దెబ్బ తింటారు. సరే, మనం ఇంకొకటి కూడా అనుకుందాం. మనకి గత జన్మలు ప్రస్తుత జన్మలు అనేవి ఉన్నాయి కదా, ప్రారబ్ధము అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఒరే పూర్వ జన్మలో ఏం చేస్తున్నామోలే, దాన్ని అనుభవిస్తున్నాము అని మనం సర్ది చెప్పుకుంటూ ఉంటాం. గతంలో చేసినటువంటి మంచి మనల్ని మంచిగా జీవించేందుకు, అందుకనే వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ లో తెచ్చుకున్నారు పుణ్యం, దాన్నంతా ఇప్పుడు చెడు తలంపులతో ఖర్చు చేసేస్తున్నారు. మనం ఏం చేశాము? గతంలో ఉన్నటువంటి దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రాశిగా తీసుకొచ్చుకున్నాం. మనం బట్టలు వేస్తే దోబి కదా, మనం భుజాలు వేసుకెళ్తాడు కదా బట్టల మూట, అట్లా మనం ఈ దుష్కర్మను నేను అనుభవిస్తాను అనేటువంటి సంకల్పంతో, ఆ గట్స్తో మనం కిందకు వచ్చాం. కాబట్టి భక్తి మార్గంలో ఉన్నంత మాత్రాన, భగవంతుని గట్టిగా పట్టుకున్నంత మాత్రాన కష్టాలు పోతాయి అనేది అపోహ. ఆ కష్టాలను తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయనేది సత్వాక్యము. కాబట్టి మనం ఆ ధృతరాష్ట్రుల్లో ఉన్నటువంటి ఆ గుణాలు మనకు తెలిసాయి కాబట్టి ధృతరాష్ట్రులాగా మనం ఉండొచ్చునా? ఇప్పుడు సరేనమ్మా, మనం ధృతరాష్ట్రులాగా ఉండొద్దు, ధర్మాన్ని గురించే మాట్లాడదాం, ప్రతి దాంట్లో ఏలేడతామా పోయి, అది పనికి మాలిన ధర్మం అవుతుంది. మన కర్తవ్యం ఏమిటో, మన పనులు ఏమిటో, మనకు విధింపబడినవి ఏమిటో అవి చేసుకుంటూ ఎవరైనా వచ్చి నీ దగ్గర నిన్ను సలహా అడిగితే ఇవ్వు. సలహా అడగకపోయినా, నీ పట్ల వాళ్ళకి ఇది లేకపోయినా నువ్వు తగుదునమ్మా అంటా పోయి వాళ్ళకి సలహాలు ఇచ్చేసావంటే నీ జీవితం చులకనైపోతుంది సుమా. శ్రీకృష్ణుడు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరూ యుద్ధము మొదలవుతుంది అనుకున్నటువంటి సందర్భంలో అర్జునుడు వెళ్ళాడు, దుర్యోధనుడు వెళ్ళాడు. శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు పడుకొని ఉన్నాడు కదా, ఆ సందర్భంలో ఆయన ఏం చేశారు? తల దగ్గర ఒకరు కూర్చున్నారు, కాళ్ళ దగ్గర నేను రారాజుని, నేనేంటి కాళ్ళ దగ్గర కూర్చోవడం అని చెప్పి తలదాపున కూర్చున్నాడు దుర్యోధనుడు, కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అర్జునుడు. ఎవరు కళ్ళు తెరవంగానే ఎవరు దృష్టి, భగవంతుని యొక్క దృష్టి, శ్రీకృష్ణుడి దృష్టి ఎవరి మీద పడుతుంది తల్లి? అర్జునుడు. అందుకే మనం భగవత్ మార్గంలో భగవంతునికి పాదాలకు సేవ చేస్తున్నాము అంటే శరణాగతి భావన కలిగి ఉంటున్నాం. నేను అనేటువంటి అహాన్ని ఆయన పాదాల దగ్గర వదిలేసి జీవిస్తున్నాము అనేటువంటి స్పృహ కలిగి ఉండాలి. అప్పుడు లేయంగానే అడిగాడు, ఏంటి నాయనా ఏం కావాలి ఏంది అంటే, ఇట్లా యుద్ధం కదా బావా, మీ దగ్గర నుంచి సహాయం పొందేందుకు వచ్చాము అన్నాడు. సరే, నేను ఇద్దరికి ఒక ఛాన్స్ ఇస్తాను. నాకున్నటువంటి సైన్యము, నా బలగము అందరికీ కావాలన్నా నేను ఒక్కడనే ఒకవైపు ఉంటాను, ఏది కోరుకోమను. ఈ దుర్యోధనుడికి దుష్టభావాలతో కుంచుకుపోయి ఉన్నాడు కదా, శకుని మాటలు విని 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 దాంట్లో ఉన్నటువంటి యుక్తి తెలియదు, దాని గురించి తెలియదు.
కాబట్టి ఏమన్నాడు దుర్యోధనుడు, అరే చక్రం పట్టుకొని తిరుగుతాడు, నెమలి పెంచి ఉంటాడు, గోపికలతో రాసలీల చేస్తుంటాడు, ఈయన ఒక్కడ నా పక్క నుండి ఏం చేస్తాడు, నాకు అవసరం లేదు, ఈయన నీ యొక్క సైన్యాన్ని మొత్తాన్ని నాకు ఇవ్వు బావా అన్నాడు. సరే పో ఇచ్చేసాపో. ఈయన అందులో మొదట నేనే కోరుకుంటానని చెప్పి ఉబలాట పడ్డాడు పాపం. అలా ఆ సైన్యాన్ని మొత్తాన్ని ఆయనకి ఇచ్చేశారు. తర్వాత అర్జునుడు మాత్రం కృష్ణుడిని కోరుకున్నాడు. అందుకే కృష్ణుడు సరే సాక్షాత్ భగవంతుడు అయి ఉండి కూడా భారతంలో కృష్ణుడు నిందలబడలేదా తల్లి? అరే ఎంతసేపటికి నువ్వు పాండవ పక్షపాతి పాండవులు ఏం చేసినా నువ్వు ఇచ్చేస్తుంటున్నావు అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు, నేను ధర్మ పక్షపాతిని. భగవంతుడు ఎప్పుడు కూడా ధర్మం వైపే ఉంటాడు, అధర్మం వైపు ఆయన నిలవడు. అట్లా ఇంకా భగవద్గీత మనకు చాలా విషయాలు చెప్పింది. అక్కడ మనకి దాని గురించి చెప్తూ ఉన్నారు కదా. ఇక్కడ ఈయనేం చేశాడు, విషాద యోగముతో ప్రారంభించాడు, చివరికి మోక్ష సన్యాస యోగంతో భగవద్గీతను పూర్తి చేశాడనమాట. విషాద యోగం అంటే ఏంటి, దుఃఖము. ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు, ఆ దుఃఖం ఏమవుతుంది, ఆ వ్యక్తితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల చేత ఆ వ్యక్తి ఇది వస్తుంది మనకి, ఆ దుఃఖం ఒకటి. ఈ ప్రపంచమంతా నశ్వరము, ఉన్నదంతా ఒక్కటేనని కలిగేటువంటి వైరాగ్యం ఆధ్యాత్మిక వైరాగ్యం. ఇది వ్యక్తి పట్ల ఇక్కడ అర్జునుడు కలిగినటువంటి వైరాగ్యం ఎటువంటిదని చెప్పుకోవచ్చు అంటే, అర్జునుడు దయ, జాలి, కరుణ, కార్పణ్య భావాలతో ఉన్నాడు కాబట్టి ఆయన ఏమన్నాడు, అరే ఈ అందరికి చూసి వాళ్ళందరూ నా తాతలు, ముత్తాతలు, తండ్రులు, గురువులు ఇంతమంది ఉన్నారే, వీరందరినీ నేను సంహరించి ఆ రాజ్యం వచ్చినటువంటి దాని అటువంటి వైరాగ్యము. అక్కడ ఆయనకి ఏ పరిస్థితి అర్థం కాలేదు. ఒక క్షత్రియ ధర్మం ఏంటి, క్షత్రియ ధర్మం యుద్ధం చేయాలి. సంసార ధర్మం ఏమిటి, కుటుంబాన్ని సవ్యంగా నిర్వర్తించాలి. కుటుంబంలో ఉండేవాడు నేను సన్యాసిగా జీవిస్తాను అంటే ఏ పని లేకుండా సోమరిగా కూర్చొని ఉంటాను అంటే సాధ్యపడుతుందా? సాధ్యపడేటువంటి ప్రసక్తే లేదు. అలా ఈయన ధర్మం ఏమిటి, రాజుగా ఉన్నటువంటి అర్జునుడు యుద్ధం చెయ్యాలి. ఇక్కడికి వచ్చేమన్నాడు కూర్చొని, బావా నాకేమి అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకా అర్జునుడు కృష్ణుడిని ఒక బావగా చూశాడు, ఒక స్నేహితుడిగా చూశాడు, ఒక అత్త కొడుకుగా చూశాడు, ఇన్ని రకాల బాంధవ్యాలు కృష్ణుడితో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా ఏమైంది, ఇక్కడ నా వల్ల కాదు, నేనేమి చేయలేకపోతున్నాను, ఒకటే ఏడుపు, మోకాళ్ళ మీద కూర్చుని ఆయన చెప్తున్నాడు, అయ్యా నాకు ఏదో ఒక సలహాని ఇవ్వు. నేను వీళ్ళు ఎందుకయ్యాను వాళ్ళందరినీ అట్లా అంటున్నావు ఇట్లా అంటే, నాకు విద్య నేర్పించిన గురువు ద్రోణాచార్యుడే, మా యొక్క భరత వంశం కోసం తన యొక్క జీవితాన్నే పణంగా పెట్టి త్యాగం చేసినటువంటి గొప్పవాడు భీష్మ పితామహుడే, వీళ్ళందరినీ నేను ఎలా సంహరించను? ఆ గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామని నేను ఎలా సంహరించను? వీళ్ళందరినీ సంహరించి వచ్చేటువంటి ఆ రాజ్యము నాకొద్దు, ఆ సుఖము నాకొద్దు, నేను వెళ్ళిపోతానయ్యా అని చెప్పి ఆ గాంధీవ్యాన్ని వదిలేసి ఆ అర్జునుడి దగ్గర అలా కూర్చున్నాడు. అర్జునుడు కృష్ణుడి దగ్గర కూర్చున్నాడు, వింటూ ఉన్నాడు. ఒక్క మాట కూడా అందుకే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా ఒక విషయాన్ని మనకు చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తి చెప్పేదాన్ని పూర్తిగా మనం ముందర వినాలి. వినిన తర్వాత అతను చెప్పడం ఆపివేసిన తర్వాత మనం మాట్లాడితే అతనికి మన నుంచి సరైన సమాధానం అందుతుంది. మనం ఏం చేస్తాము, ఆయన నోట్లో ఉండగానే ఆ సగం మాటకి సగం సమాధానం చెప్పేస్తాం అనమాట. అప్పుడు అతనికి సరైన సమాధానం మన నుంచి అందుతుందా? ఆయన అడిగిన ప్రశ్న ఏదో మనకు తెలియదు, మనం చెప్పబోయే సమాధానం ఏదో మనకు తెలియనప్పుడు అందుకని మిడిమిడి జ్ఞానంతో ప్రవర్తించకూడదు. మనం మిడిమిడి జ్ఞానంతో, అదే అర్జునుడు అంతా చెప్తూ ఉన్నాడు అదని ఇదని అన్నీ చెప్తున్నా శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాని కాబట్టి ఏమాత్రం మాట్లాడలేదు, అంటూ నవ్వుతూ చిరుదరహాసంతో వింటూ ఉన్నాడు. విని లాస్ట్కి అన్నాడు, అబ్బా 2వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడు, ఇక్కడ అసలు ఆత్మ సాంఖ్య యోగంలో 24 తత్వాలు భగవత్ తత్వాలు చెప్పాల్సింది. ఇప్పుడు అంత విషాదం ఎప్పుడు వీడికి ఒక రోగికి ఉన్నాడు, ఆ వైద్యం బాగా వాడు నిస్సారం అయిపోయినప్పుడు వాడికి సెలైన్ ఎక్కిస్తే ఆ సెలైన్ వాడిలో నరాల్లో నుంచి ప్రతి అనావుకి కణానికి వెళ్ళి వాడికి శక్తినిస్తుంది. బాగా తిరిగేవాడికి సెలైన్ ఏం పని చేస్తుంది? సెలైన్ పెట్టించుకోమన్నా పెట్టించుకుంటాడా? పెట్టించుకోడు. ఇప్పుడు భగవత్ సారము భగవత్ తత్వం అనేటువంటి సెలైన్ ఎక్కించుకునే దానికి అర్జునుడు సంసిద్ధంగా ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని ప్రయోగించాడు. అయ్యా ఏమంటున్నాడు,
అచోచానన్య శోషస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన గతాశూంచ నాను శోషంతి పండితాహ. అబ్బాబాబా, ఏం మాట్లాడుతున్నావు అర్జున? పండితుడు వలే, ఒక జ్ఞాని వల్లే అద్ది ఇది ఎవరయ్యా నీ వాళ్ళు? ఎవరు నీ ఈ తల్లి, తండ్రి, బిడ్డ, భర్త, అన్నదమ్ముడు, గురువు అంటున్నావు, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఆత్మస్వరూపులే. ఆ జ్ఞానం ఎరిగి జీవించు. సరే, అంతా తెలిసిన వాళ్ళకనే నీ రాజధర్మం ఏంటి అది నిర్వర్తించు. ఇదొక్కటి తప్పితే లాస్ట్లో ఇన్ని చెప్పినా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇంకోటి అంటాడండి, అయ్యా నేను చెప్పవలసింది చెప్పా, యుద్ధం చేయాలనుకుంటున్నావో చేయకూడదు అనుకుంటున్నావు నీ ఇష్టం అన్నాడు. అంతేగాని భగవంతుడు నేను చెప్పాను నా మాట నువ్వు వినాల్సిందే. చాలా మంది కూడా నేను చెప్తే వినడు, వీడు పొగురు ఎక్కువ అది ఎక్కువ అనుకోండి. మనం చెప్పవలసింది మనం చెప్తాం, అతని బుద్ధికి వదిలేద్దాం. అతను ఏం చెయ్యాలి కొంత సమయం ఇద్దాం వాళ్ళకి. ఆ సమయం ఇచ్చినప్పుడు అతని బుద్ధిని ఉపయోగించి అది చెయ్యవచ్చా చెయ్యకూడదు అనేటువంటి విశేషణ అతనిలో ఉదయిస్తుంది. మనమే కమాండ్ చేస్తూ మనమే అన్ని చేస్తే ఆ జీవికి కావలసినటువంటి అనుభవం, అతను ఆ జీవి అటువంటి అనుభవాన్ని పొందాలని వచ్చాడు కదా, అనుభవాన్ని బలవంతంగా ఆపేందుకు మనమెవరము కదా. అందుకని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు, నువ్వు చెయ్యాలనుకుంటే చెయ్యి, చేయకూడదు అనుకుంటే నీ ఇష్టం అన్నాడు. చెప్పాల్సిందంతా చెప్పి ఇక్కడ కూడా అది అన్నాడు, పండితుల్లాగా భలే మాట్లాడుతున్నావు, భలే అంటున్నావు, సరేనయ్యా ఆత్మ. సరే, ఆత్మతత్వము అందాము. ఆత్మతత్వం అనుకోండి, ఇదంతా ఆత్మస్వరూపులనే కదా శ్రీకృష్ణుడు చెప్పాడు. సరే, ఆత్మను ఆత్మ చంపితే దోషం లేదమ్మా అని చెప్పేసి ఒకరు నేను తీసుకొచ్చి కత్తితో పొడిచేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? కత్తితో నేను పొడిచేసాను, ఏం జరుగుతుంది? ఒక న్యాయ పరీక్ష, పోలీసు, ఇంకొకటి. అంటే భగవంతుడు కూడా, మనందరం భగవంతుడి బిడ్డలమైనా ఎక్కడ శిక్షింపబడుతున్నాము, ఎక్కడ రక్షింపబడుతున్నాము అంటే ధర్మాన్ని పాటించాలి. మనం ధర్మాన్ని, ఇప్పుడు ఒక పోలీసు ఉన్నాడు, ఉపమానం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పోలీస్ వ్యక్తి ఉన్నాడు. అతను పోలీసు ఎందుకయ్యాడు? ఒక చక్కటి కాకి ధరించి అతని కర్తవ్యం ఏంటి? ఇప్పుడు కుటుంబ బాధ్యతను నిర్వర్తించడం ఒకటి అతని కర్తవ్యం, ఇది బాధ్యత, అది కర్తవ్యం, అది తప్పక చేయవలసినటువంటి ఒక చట్టం కదా. పోలీసు వాళ్ళ కొడుకున్నాడు, కొడుకు వెళ్ళి ఎవరినో హత్య చేసి వచ్చేసాడు, వీడు నా కొడుకే కదా, తప్పు చేశాడు అని చెప్పి వదిలేస్తాడా? వదిలేస్తే అప్పుడు అధర్మంలో ఉన్నట్ట, ధర్మంలో ఉన్నట్ట? అతను అధర్మంలో ఉన్నట్టు. కానీ అదే నా వాళ్ళైనా, అందుకే షిరిడి సాయినాథులు అంటారు, తప్పు చేసినప్పుడు బిడ్డనైనా శిరస్సు ఖండించవలసిందే. మనం ఏం చేస్తాము, అరే నా బిడ్డ కదా అని చెప్పి, నా బిడ్డ అని చెప్పి డొక్కలో, అంటే మనకి ఆ పుత్రుడి పైన ఉన్నటువంటి వాత్సల్యము, మోహము, దానికి మనం పెట్టుకున్న ముద్దు పేరు ప్రేమ. దాంతో కప్పెట్టేస్తాం. ఏరే బిడ్డ కానీ ఎవరన్నా ఏదన్నా చిన్న పొరపాటు చేశారా, మనకి అప్పట్లో ఏదో పెద్దవాళ్ళ రోజులు వేసేవాళ్ళు, డప్పు వేసేవాళ్ళు. ఆ డప్పు కూడా అవసరం లేదనమాట. గడగడ గడగడ ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలియని విషయాలు కూడా మొత్తం చేరిపోయి ఉంటాయి, చేరవలసిన వాళ్ళకి. అందుకని నీదైతే ఒక ధర్మము, పరులదైతే ఒక ధర్మము అనేటువంటి ఆ సంకుచిత బుద్ధితో వ్యవహరించకు. ఆ వ్యక్తితో ఉన్నటువంటి సత్సంబంధాల చేత కొంచెం దుఃఖం జనిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు, నయనం చిందంతి శస్త్రాన్ని నయం పాహత దహతి పావకః నైవం క్లేదయంత్యాపోన శోషయతి మారుతః. అంటే ఇది ఉందే, ఈ యొక్క ఆత్మ ఏదైతే ఉందో అది మనకందరికి తెలిసిందే కదా, అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడవబడదు, వాయువు చేత బంధింపబడదు, అది ఎప్పుడూ కూడా స్వచ్ఛమైనది, నిరాకారమైనటువంటిది ఆత్మ అని చెప్పాడు భగవంతుడు. కానీ మనకి ఎందుకు ఈ దేహంతో వచ్చాం, ఈ దేహం మళ్ళీ దేహానికి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయంటే, దేహం ఎప్పుడైతే వచ్చిందో దేహము జరించగానే పంచభూతాలతో దేహం నిర్మితమైంది. ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ దేహానికి ఏమిచ్చాడు? 5 ఇంద్రియాలు బాహ్యంలో ఉండేవి, అంతరేంద్రియాలు కొన్ని ఉన్నాయి. కర్మేంద్రియాలు అంటారు వీటన్నిటి, చెవులు, కళ్ళు, నోరు, ముక్కు. ఇది అంటే మనం నోటితో మాట్లాడేటప్పుడు మృదు మధురంగా మాట్లాడాలి. కొంతమంది మాట్లాడితే కొట్టినట్టే ఉంటుంది అనమాట. అబ్బా వీళ్ళని కదిలిస్తే కంపరా నాయనని చెప్పి వాళ్ళతో దగ్గరికి వెళ్ళాలన్నా మాట్లాడాలన్నా భయపడి దూరంగా వెళ్ళిపోతారు. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ యొక్క మృదుత్వానికి, వారు మాట్లాడేటువంటి మాటలకు ఆకర్షితులై జనం పువ్వు యొక్క వాసనకి ఎలా ఆకర్షింపబడతారో అలా వారికి ఆకర్షింపబడతారు.
కానీ ఇక్కడ రెండు ప్రమాదాలు ఉన్నాయి. సరే నెమ్మదిగా మాట్లాడతాం, ముదురంగా మాట్లాడతాం అంటే అలాంటి వాటిలో కొన్ని తేనె పూసిన కత్తులు ఉంటాయి. అంటే మళ్ళీ ఉత్త తేనె కాదు, ఉత్త తేనె పూస్తే చాలా బాగుంటుంది, తీయగా చక్కగా ఉంటుంది. కానీ తేనె పూసిన కత్తి ఆ తేనె యొక్క మాధుర్యాన్ని మనము ఆస్వాదిస్తున్నంతసేపు మనకి ఆ నాలిక తెగి ఆ గాయం అవుతుందో కూడా అని తెలియదు అనమాట. అంటే మేము ఏదో మాట్లాడేసాము, వాళ్ళకి ఏమీ తెలియదు అనుకొని మెల్లగా అలా రాళ్ళు వేసేసి ఆనందపడేటువంటి కొంతమంది దుర్జనులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు కదా, అందరూ ఉన్నారు కదా. మీరు చాలా అనుభవజ్ఞులు వయసులో, నాకు మీ అంత అనుభవము అంత ఇది నాకు లేదు. అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి మాటని మృదుమధురంగా ఉంచాలి, చేసేటువంటి పనుల్లో ధర్మబద్ధమైనటువంటి పనులై ఉండాలి. నీకు చేత కాలేదు, నిన్ను ఎవరు చేయమని ఏడవలేదబ్బా, నువ్వు గమ్ముగా నోరు మూసుకొని కూర్చో అంతే. నువ్వు చేసి చాలా మందిని నేను గమనిస్తూ ఉంటాను, నిజంగా ఎంతటి మోహము, ఎంతటి నేనంత చేశాను, నేను ఇంత చేశాను, ఇప్పుడు నన్ను లెక్క ఎవడరా నువ్వు లెక్క చేస్తాను, నిన్ను ఎవరైనా చేయమని వాడు దేహి అన్నాడా నీ దగ్గరకు వచ్చి అన్నాడా? నువ్వు ఏదో ఆశించి, అందుకే తర్వాత చెప్తాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదేచన. నువ్వు కర్మలు చేయడం ఎందే నీకు అధికారం కలదు, కర్మ ఫలాన్ని ఆశించడం నీకు అధికారం లేదు. భగవంతుడు బుద్ధి చెప్పేశాడు. అయినా మనం చేసే చిన్న పనికైనా పెద్ద పనికైనా, ఇందాక చెప్పుకున్నామే మనం డబ్బు అంటాం కదా, అలా మనల్ని అబ్బా వాళ్ళు ఎంత చేశారు, వాళ్ళు లేకపోతే నేను ఏది చేయలేను, వాళ్ళు నాకు అంత నువ్వు ఎవరి కోసం చేశావు? నీ ఆత్మ శ్రేయస్సు కోసం నువ్వు చేశావు. అందుకనే మళ్ళా తర్వాత చెప్పాడు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని నిష్కామ కర్మయోగము తీసుకో. కర్మయోగం చెప్పాడు, కర్మని ఎలా యోగంగా ఆచరించాలో చెప్పాడు. కర్మయోగం అంటే కర్మలు చేయి, నీకు విధింపబడినటువంటిది. సంసారిగా ఉన్నటువంటి వాడు సంసార పనులు చేయాలి, సన్యాసిగా ఉన్నటువంటి వాడు సన్యాసి. వానప్రస్థానానికి వెళ్ళాలి. తర్వాత వానప్రస్థానంలో కూడా నా బొడ్లో తాళాలు లేదంట ఒక అవి. ఈ తాళాలు కోలేంటి అంటే ఎంతకీ వాటి మీద మోహం తొలగదనమాట. ఎప్పుడు వచ్చినప్పటి నుంచి ఇదే తరు. అత్త బాగా అంత ముందు వాళ్ళ అత్తతోటే కాల్పించుకొని బాగా మంచి అట్ల కాళ్ళు పెట్టుంది. సరే ఇప్పుడు వచ్చినటువంటి ఆమె ఏమైనా సంతోషం అనుభవిస్తుంటే, అరే నా అత్త నాకు అప్పుడు వాతన పెట్టింది, దీని వాతన లేకుండా ఆనందంగా జీవిస్తుంది, ఇదేందిరా అని చెప్పి దీని మీద మళ్ళీ దాడి అనమాట. అలా కాదు, అందుకే చెప్పాడు ఎవరి కర్మానుసారం వారి జీవితం నడుస్తూ ఉంటుంది. అది ఒక సినిమా నాయన. మనం ఇప్పుడు ఒక 3 గంటల సినిమాకి టికెట్ కొనుక్కొని చక్కగా వెళ్ళిపోతాం. ఆ 3 గంటల సినిమాలో నటించేటటువంటి పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఆ క్షణానికి వాళ్ళు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తారు. మన జీవితంలో మన జీవితంలో మనకు వచ్చినటువంటి వాళ్ళు కూడా వీళ్ళందరూ పాత్రధారులే. మనం ఈ భూమి అనేటువంటి రంగస్థలం మీదకి వచ్చాం కదా, ఈ రంగస్థలంలో మన నాటకం, మన పాత్రను రక్తి కట్టించాలి అంటే, ఇప్పుడు ఒక దేవతా సినిమాన ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని చెప్పి సావిత్రి గారు నటించిన సినిమాలో రామారావు చెప్తాడు, ఇల్లాలు ఎలా ఉండాలి ఏంటి, ఎలా ఉన్నప్పుడు ఆమెను ఇది అని చెప్పి ప్రశంసిస్తూ ఒక పాట పాడతాడు అనమాట. అంటే ఆ ఇద్దరు గుండమ్మ కథ కావచ్చు, ఏదైనా ఒక పౌరాణిక పాత్రలో రామారావు గారు రక్తి కట్టించినట్టు మిగతా వాళ్ళు మనం ఊహించుకోగలమా? అలానే ఈ శకుంతల అనేటువంటి పాత్రధారిని ఎంతమంది వచ్చినా ఈ పాత్ర యొక్క ప్రాముఖ్యత, ఈ పాత్ర యొక్క పరిణితి, ఈ పాత్ర యొక్క విశిష్టత దీందే. అట్లా మనందరం ఏం చేస్తామంటే ఒకరితో ఒకరు కంపేర్ చేసుకుంటాం అనమాట. అరే అలా వాళ్ళు సూపర్గా ఉంటారు, ఇలా వాళ్ళు ఎవడు సూపర్ ఎవరైతే మనకి 5,000నే ఇచ్చి భగవంతుడు చూపించాడు. ఈ 5,000 సమానంగా లేవు. ఎందుకు? సమానంగా ఉంటే అన్ని ఇప్పుడు బొట్టనేరిలా ఉంది కాబట్టి ఇలా ఉంచేదానికి సాధ్యపడింది. అన్ని సమానంగా ఉంటే ఏం చేస్తాము? చేయలేం కదా. వాటికి అందుకనే ఇప్పుడు నేనున్నాను, నా పాత్ర చక్కగా పోషించాలి నా కుటుంబ ధర్మంలో అంటే నేను ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళాలి, నాకు ఆధ్యాత్మికత ఏదో ఆసక్తి ఉందనుకున్నప్పుడు అక్కడ సంసారంలో అనురక్తి కలగకుండా చేసేటువంటి వాళ్ళు ఏర్పరుస్తాడు భగవంతుడు. అట్లా సంసారం నుండి అనురక్తి కలిగించేలాగా ఉండాలి. లేదనుకో సినిమాలకు తీసుకోబోయేవాడో, నెలకు ఒక 4 చీరలు తీర్చేవాళ్ళు ఏదో అంటారు కదా, లేడీస్ అయ్యే కదా పిచ్చి, చీరల పిచ్చి ఎక్కువ ఉంటుంది మనకి. చీరలు నగలు మన ఆలోచనలన్నీ వాటి మీదే ఉంటాయి. భర్త కూడా మనం అడిగిన చీరలు తీసిస్తే చాలా మంచివాడు, అడిగిన నగ కొనిస్తే మంచివాడు, లేకపోతే మా అమ్మోళ్ళు అలా మా అమ్మోళ్ళు ఇలా అని చెప్తాం. ఇప్పుడు కొంచెం పరిణితి చెందుతున్నారు కాబట్టి కొద్దిగా మార్పులు ఉండొచ్చు బహుశా. అలా మనకి ఆత్మతత్వాన్ని గురించి చెప్పాడు, నిష్కామ కర్మయోగాన్ని చెప్పాడు, కర్మయోగాన్ని ఎలా ఆచరించాలో చెప్పాడు. కర్మ అంటే నువ్వు చేసే పని యోగంగా. ఇప్పుడు నేనప్పుడు
వచ్చినప్పుడు మనం పట్టించుకోకుండా ఎవరు చూడటం లేదని చెప్పి నానా దుర్భాషలాడి నానా చేసి భగవంతుడికి అంత రవ్వకేసరి ఇష్టం అని చెప్పు, లేకపోతే గుగ్గులు ఇష్టమో అని చెప్పి నువ్వు గుడికి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తే ఇదిగో ఎర్రి జనం ఉన్నారే వీళ్ళకి తెలియకపోవచ్చు నీ యొక్క కపట నాటక తత్వాలు. కానీ అందరినీ ఆడించేవాడు, అందరి యొక్క అంతరంగాలు తెలిసినవాడు పెద్ద కారడి కదా ఆయన. జగన్నాటక సూత్రధారి, మన నాటకాల కంటే గొప్పగా వేసేవాడు ఆయన. ఆయనకి తెలుసు కదా, పిచ్చి మొహమా నీ ఇంట్లో ఉన్న నన్ను చూడకుండా అక్కడ సేవలు వదిలేసి నా సేవ కోసం బాహ్యాన్ని పరిగెత్తావే నువ్వు అని చెప్పి తరినాడు పడేస్తాడనమాట. అదే మనకి అందుకే తర్వాత చెప్తాడు మనకి తర్వాత దాంట్లో ఇంకా జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహారార్థే నత్వం శోచుతి మర్హసి అంటూ చెప్తూ తర్వాత అంటున్నాడు ఇవన్నీ కూడా ఎందుకు ఉదయిస్తాయి, ఎందుకు జనిస్తాయి అంటే మనకి అరిషడ్ వర్గాలు అనేవి ఉన్నాయి. పంచభూతాలతో కూడినటువంటి అంటే 5 పంచభూతాలు అనేవి ఉన్నాయి కదా, నీరు గాలి. అందుకే మనం చనిపోయిన తర్వాత అగ్ని చేత ఈ దేహం దహింపబడిపోతుంది, బూడిచిన వాయువులో కలిసిపోతుంది, నీరు సగం నీరు అవన్నీ ఉంటాయన్నమాట మన దేహంలో. అలా నిర్మితమైనటువంటి దీంట్లో అంతరేంద్రియం ఒకటి ఉంది. బాహ్యంలో మనకి చాలా బలమైనటువంటి ఇంద్రియం నేత్రం. నేత్రం చూసిన చోటుకల్లా కూడా అది మెసేజ్ ఇచ్చేసిందంటే పరిగెత్తేస్తాం. చెవులు విన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక సత్సంగ కార్యక్రమం జరుగుతుంది, బయట ఎవరో గడగడగడ అని చెప్పి అన్నారు, అని అది ఏదో జరిగిపోతుందని కుర్చీలన్నీ దమదబాగా అది వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఆ చెవులు చేసే పని. నోరు మనం ఇందాకే చెప్పాను, నోటితో మనం మాట్లాడేవి. అందుకే ఒకసారి అంటాడట నీ యొక్క ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏంటి అని చెప్పి ఒక రాజు దండోరా వేసి ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారట. ఈ ప్రపంచంలో విలువైన దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి పెట్టండి అని. ఒకరు ఏం చేశారు అంటే అన్ని చూసుకుంటూ వస్తున్నాడు రాజు, ప్రదర్శన అంతా చేసుకుంటూ వస్తున్నాడు. చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో చివరికి వెళ్ళేసరికి ఒక అతను ఒక నాలుగుని పెట్టున్నాడట. ఏంటిది నాలుగుని పెట్టున్నాడు, ఈ నాలుగు ఏ విధమైనటువంటి ఉపయోగం ఇస్తుంది, దీనికి అవసరం ఏంటి అసలు? రాజు ఆశ్చర్యపడ్డాడు, ఇదేదో భలే వాడేయుడు, ఇంత సుందరమైనటువంటి అదేమంటారు పెయింటింగ్ వేసినటువంటి చిత్రాలు ఉన్నాయి, ఎన్నెన్నో అద్భుతంగా చేసినటువంటి కళాఖండాలు ఉన్నాయి, వీటన్నిటిలో కంటే ఇది ఏంటి అని చెప్పి చూస్తున్నారు కదా అన్నాడట. ఆయన చెప్పాడంట రాజుగారు, ఇది 32 పళ్ళ సందును ఉంటుంది నాలుక. చాలా ఎవరినైనా నా వాళ్ళు వీళ్ళని చెప్పుకునేదానికి, అందరినీ కలుపుకుపోయేదానికి, అద్భుతంగా భగవన్నామ స్మరణ చేసేదానికి ఉపయోగపడుతుంది కదా, అంతమందితో నాకు కలుపుతుంది కాబట్టి ఇది నాకు విలువైంది. ఇవ్వట్రా ఇది బహుమతి అని అయిపోయింది. తర్వాత మరలా రెండోసారి అదే ఎగ్జిబిషన్ జరిగింది. ఈసారి ఏది పనికిరాంది ఏమన్నా ఉంటే పెట్టండి అన్నాడట. అప్పుడు ఇతను నాలుగునే పెట్టుంచాడట. నాలుగుని ఎందుకు పుచ్చాడంటే అంటారు కదా, అమ్మా విషయం పెట్టనుకుండా విషయం పెట్టమ్మా డాష్ అన్నాడని. అంటే ఆ విధంగా మాట్లాడడానికి రామ రామ నామాన్ని సంకీర్తన చేసేందుకు ఉపయోగపడింది ఇదే. నాలుక లేకపోతే మనం ఏమైనా మాట్లాడగలమా? మగవాడి వలే ఉండగలం. అట్లా అన్ని కారణాలు చెప్తూ ఇవన్నీ నీకు అసలు క్రోధం, కోపం, అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, లోభం, మోహం, కోపం, క్రోధం, ఇవన్నీ అసూయ, ద్వేషం, ఇవి ఎందుకు వస్తాయి, జనిస్తాయి అంటే కోరిక చేత క్రోధం జనిస్తుందట. మనకు ఒక కోరిక ఉంది, ఆ కోరికని తీర్చలేనప్పుడు ఆ తీర్చబడని దానికి కారకుడైనటువంటి ఆ వ్యక్తి మీద వస్తుంది, అప్పుడు కట్టలు తెలుసు. అందుకే ఆవేశం వచ్చిన మనిషి జోలికి పోయామంటే అంతకంటే దుర్భరం ఇంకోటి ఉండదు. వాడు విశేష్యాన్ని కోల్పోయి, అందుకే తాజుద్దీన్ బాబా అనేటువంటి ఒక మహాత్ముడు ఏం చెప్తాడంటే, నిన్ను నువ్వు గాయపరుచుకొని అప్పుడు నువ్వు ఇతరులను గాయపరిచేందుకు సంసిద్ధుడు అవుతున్నావు. ఇక్కడ మనం అంతా కూడా ఆత్మస్వరూపులం అయినప్పుడు నాలో ఏ ఆత్మ అయితే ప్రకాశిస్తుందో అదే కదా మీ అందరిలో ప్రకాశిస్తుంది. కాకపోతే దేహాలు వేరు, దేహాలకు ఉన్నటువంటి రూపభావాలు వేరు, దానిలో ఉన్నటువంటి గుణాలు వేరు. గుణాలంటే మళ్ళీ మనకు తెలుసు కదా, సత్వ రజ తమో గుణాలు అనేటువంటి 3 గుణాల చేత ఇందాక చెప్తూ వచ్చాను. ఆ గుణాల చేత మనం నడవబడుతూ ఉంటాం అన్నమాట. ఆ 3 గుణాల చేత మనం నడవబడుతూ ఉంటే సత్వ రజ తమో గుణాలు అంటే సత్వగుణం ఎప్పుడైతే జనిస్తుందో సత్వగుణంలో ఉండేవాడు ఉపేక్ష, ఇతరులు చేసేటువంటి తన పట్ల చేసేటువంటి ద్రోహానికి కానీ ఏదైనా చర్యలకు కానీ తను నిందించిన నిందాస్తుతులకు కానీ అన్నిటికీ ఉపేక్ష కలిగి ఉంటాడు. వాడిని క్షమించేస్తూ ఉంటాడు. అనుకుంటే అనుకున్నాడు, పో నేను భగవంతుడున్నాడు నాకు, వాడికేంటి నేను పోయి నన్ను రుజువు చేసుకోవడం ఏంటి, ఇలాంటి భావాలతో ఒకరికితో గొడవకు వెళ్ళడు. అతను కోరి ఎవరైనా ఎదురు వారు గొడవకు వచ్చినా స్తబ్దత అయిపోయి తను నిగుడ్చుకుంటూ ఉంటాడనమాట.
ఇలా రజోగుణంలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే వారికి కాంక్ష విపరీతంగా, ఇప్పుడు మనం రాజకీయ నాయకుల్ని వాళ్ళని చెప్పుకోవచ్చు, అంటే అధికార కాంక్ష, నాకేదో పెత్తనం ఇవ్వాలి. ఇందాక నేను చెప్పాను కదా బొడ్లో తాళాలు గుర్తని, అటువంటి తాళాలు గుర్తో లేకపోతే ఇంకా అందరూ 10 మందిలో నన్నే కీర్తించాలనో నన్ను ప్రశంసించాలనో నన్నే ఇచ్చారు అంటే రజోగుణంతో ఉన్నవాడు కాంక్ష ఎక్కువ కలిగి ఉంటాడు, అలాంటి ప్రవర్తన. తమో గుణంలో ఉన్నవాడు పూర్తి అసూయాపరుడు, స్వార్థపరుడు, తను బాగుపడ్డు ఇతరులు బాగుపడేందుకు కూడా దోహదపడ్డు, అంటే తన శ్రేయస్సును కోరుకోడు. అట్లా ఉంటుందన్నమాట ఆ తమో గుణంలో ఉన్నటువంటి వారు. మనకి మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే పురాణాల్లో తీసుకున్నట్లయితే మనము రామాయణ భాగవతాలు వింటూ ఉంటాం కదా, రామాయణంలో ఒకే తల్లి గర్భాన జన్మించిన ఈ 3 గుణాలు. ఆ 3 గుణాలు ఏంటంటే రావణాసురుడు దేనికి ప్రతీక? రజోగుణానికి ప్రతీక. ఇతరుల మీద ఆకాంక్ష, అంటే స్త్రీ వ్యామోహం కావచ్చు. ఇట్లా సీతాదేవిని తీసుకొచ్చాడు కదా, అందుకే రాముడి చేతిలో సంహరింపబడ్డాడు. ఇక కుంభకర్ణుడు ఏం చేస్తూ ఉంటాడు? 6 నెలలు నిద్రిస్తుంటాడు, 6 నెలలు మేల్కొని ఉంటాడు. మేల్కొన్నప్పుడు చేసే పనులు ఎలా ఉంటాయి అతనివి? రజోగుణం, తమోగుణం. ఇక సత్వగుణానికి ప్రతీక ఎవరు? ఈ సత్వగుణానికి ప్రతీక ఎవరు? విభీషణుడు. ఆ విభీషణుడు ఎవరి దగ్గర చేరాడు? అంతటి రావణ రాక్షసుల దాంట్లో పుట్టినప్పటికీ విభీషణుడు ఎత్తుక్కుంటూ భగవంతుని ధామానికి చేరాడు, రాముడి సన్నిధికి. అలా సత్వగుణము, రజోగుణము, తమో గుణం అనేటువంటి 3 విషయాలను తీసుకుంటే మనకు అలా అర్థమవుతూ ఉందన్నమాట. ఇంకా పోతే ఇక్కడ మనకి ప్రతి గృహస్థు కూడా కొన్ని యజ్ఞాలు చేయాలని చెప్పి శాస్త్రం మనకు విధింపబడి ఉంది. శాస్త్రం ఏంటంటే ప్రతి గృహస్థు కూడా మనం చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక ఇల్లు ఊడ్చేటప్పుడు కావచ్చు, దంచేటప్పుడు కావచ్చు, మనం కల్లాపు చల్లుతాం కదా, అప్పట్లో పేడ కల్లాపులు చల్లేవాళ్ళు. ఏదైనా కడిగేటప్పుడు, దంచేటప్పుడు, చేసేటప్పుడు పంచసూనాలు అంటారు. 5 మహాపాపాలు ఉంటాయి. ఈ 5 మహాపాపాల నుంచి దాటాలి అంటే పంచయజ్ఞాలు చేయాలి అని చెప్పారు. ఆ పంచయజ్ఞాలు ఏంటి అనే దాన్ని మనకి బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, ఇలా అతిథి యజ్ఞము, 5 యజ్ఞాలు మనకి శాస్త్రం అందించి ఉంది. వీటిల్లో ఏదో ఒక దాన్ని ఖచ్చితంగా మనం ఆచరించాలి. బ్రహ్మయజ్ఞము అంటే ఉపనిషత్తు సారాలని ప్లస్ మంత్రాలను, భగవంతునికి సంబంధించినటువంటి వాటిని తెలుసుకుంటూ ఆ శాస్త్రాల్లో ఏదైతే చెప్తూ ఉన్నారో దాని గురించి చెప్పుకోవడం అనమాట. సత్సంగాలు ఇవన్నీ కూడా బ్రహ్మయజ్ఞం కిందకే వస్తాయి. ఆ శాస్త్రాల్లో చెప్పినవి ఏదైతే ఉన్నాయో వాటిని ఆచరించుకుంటూ పోవడం. ఇక పితృయజ్ఞము. పితృయజ్ఞం అంటే మనందరికీ విదితమే. పిత్రార్పణ చేయడం ఇప్పుడు చేసేటువంటి కార్యక్రమం ఏంటి? పితృయజ్ఞాలకు సంబంధించింది. పితృతర్పణాలు అంటారు. చాలా మందికి ఎక్కువ కూడా మన కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు మనం అమావాస్య దినాల్లో ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద ఎక్కడో ఇక్కడ పెరుగన్నం కానీ ఏదైనా చేసినా మన ఇంట్లో ఏర్పడినటువంటి ఆ పితృదోషాల వల్ల ఏర్పడినటువంటి అవన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం నొక్కి ఒక్కారిస్తూ ఉంది. అంటే అమావాస్య రోజు ఏదో ఒక దానం చేయాలి. సరే, ఈ పితృయజ్ఞాన్ని సరిగ్గా చేయకూడదు. అంటే మనకి ప్రత్యక్షంగా ఉన్న తల్లిదండ్రుల యందు కూడా ప్రేమను కలిగి వారిని, ఇప్పుడు మనల్ని చిన్న పిల్లలుగా మనం పుట్టామనుకోండి అండి, మన తల్లిదండ్రులకి మనల్ని పెంచేటప్పుడు వారి మనతో కలిసి మన పడుంటారు. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎన్నో చేసుంటాం, ఎన్నో చెందుంటాం. ఎవరన్నా ప్రపంచంలో ఉన్న వాళ్ళ నిందాస్తులను అనుభవించారు, చేశారు, కానీ అల్లారు ముద్దుగా చాకారు. ఒక 60-65 ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఈ తల్లిదండ్రులు కూడా మనకి మనం చిన్నప్పుడు ఎలా అయితే ఉన్నామో అలా పసిపిల్లలుగా తయారైపోతారు. ఆ పసిపిల్లలుగా తయారైనటువంటి ఆ తల్లిదండ్రులని మనం ప్రేమతో, వారి ఆస్తి వస్తుందనో లేకపోతే వాళ్ళ ఆస్తి కోసమనో ఇంకోటి కాకుండా వాళ్ళని చక్కగా కానీ మనం చూసుకోగలిగితే, వాళ్ళకి సంతృప్తి కలిగేలాగా చూసుకోగలిగితే, వాళ్ళు పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు సంతృప్తి చెంది మనకి అవి దీవెనలుగా అందబడతాయన్నమాట. అలా కాకుండా వేధింపబడి రోధింపబడి ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ నుంచి ఆ శాపాలుగా వస్తూ ఉంటాయి అన్నమాట కుటుంబానికి. అవే పితృశాపాలు అంటారు. కాబట్టి మనం ఏం చేయాలో వాటిని చెయ్యాలి, ఏం చేయకూడదో అవి చెయ్యాలన్నమాట. ఇక్కడ పోతే దేవయజ్ఞము అన్నారు. వివిధ రకాల దేవతలను ఆరాధించడము, చేయడము, ఇవన్నీ కూడా దైవ యజ్ఞం కిందకు వస్తుంది. అగ్నిహోత్రాలు, హోమం చేస్తాం కదా, యజ్ఞం చేసాము. యజ్ఞం యొక్క వీటికి ఏం చేస్తుంది? తర్వాత అది ఆవిరైపోయి పైకి వెళ్ళి వర్షాన్ని సృష్టిస్తుంది. వర్షం సృష్టించిన తర్వాత ఏమవుతుంది? భూమి మీద వేసినటువంటి నారు ఏదైతే ఉందో మనకి మరలా తిరిగి
మొలకలు రావడం, ఆ మొలకల నుంచి మనకి ఇది అందడము చేస్తుంది. అంటే జీవులకు అన్నాతిని అందిస్తూ ఉన్నాం యజ్ఞాలు చేయడం వల్ల కలిగేటువంటి ఫలం అది. ఇంకా పోతే భూత యజ్ఞము. ఈ భూత యజ్ఞాన్ని చక్కగా అందరూ కూడా ఆచరించి చేయవలసిన పని. చాలా మందికి పట్టణంలో ఉన్న వాళ్ళకి కుదరదు, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చక్కగా అట్లా వండగానే ప్రతిరోజు వంట చేసుకుంటాం కదా తల్లి మనం. ఆ వంట చేసుకోగానే ఆ వంటలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసి అక్కడ గోడ మీద పెట్టడమో లేదా బయట ఒక పల్లెల్లో వేసి ఉంచడమో ఇలా చేసినప్పుడు అనేక జీవులు వచ్చి వాటిని తినిపోవడం వల్ల కలిగేటువంటి యజ్ఞం. అంటే లక్షల మందికి నీవు అన్నదానం చేసిన ఫలాన్ని పొందుతావు అని చెప్పి భూత యజ్ఞం తెలియజేస్తుంది. కొంతమంది ఇది వరకు మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అంత వండగానే కొంచెం దాన్ని కాకులు అవి వస్తాయని చెప్పి బయట పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం టౌన్లో వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. అంటే టెర్రస్ మీదకి వెళ్ళిపోయి దాన్ని తీసుకొని వెళ్ళి పెట్టడం, అక్కడ పావురాళ్ళు చీమలు, కనీసం పశుపక్షాదులు రాలేకపోయినా చీమలు దోమలు తిన్నా వాటిలో ఉన్నటువంటి జీవుడు సంతృప్తి చెందడం వల్ల నీకు మంచే జరుగుతుంది అనేటువంటిది భూత యజ్ఞం. ఇక అతిథి యజ్ఞము. ఇప్పట్లో అతిథులు వస్తే చిరాకు ఎక్కువ మనకి. యాలకే చెప్పా పెట్టకుండా ఊడిపడ్డారు అంటారు. అప్పట్లో కొందరు ఇళ్లలో విస్తర లేదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు వచ్చి తినకుండా విస్తరలు వేసేది కాదు. అంటే ఆ అన్నము వాళ్ళిద్దరే కాకుండా ఎవరో ఒకరు వచ్చి సమయానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇది వరకు టౌన్లో మనం ఉన్నప్పుడు కూడా మనకి మన పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు హోటళ్ళు పెరిగిపోయాయి, చేశాయి. మన ప్రేమ బాంధవ్యాలు కూడా మనకి గాఢంగా ఏంటంటారు ఫెవిస్టిక్ బంధం కంటే కూడా ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి వాళ్ళు ఎందుకు ఆ ఫెవిస్టిక్ కాడికి పోవడం ఎందుకని చెప్పి ఏదో ఒక హోటల్ని ఆశ్రయించి అంత వాళ్ళకే డబ్బులు ఇచ్చే చక్కగా తినేటువంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి అన్నమాట. అంటే ఎంతటి జీవన శైలి ఎంత మారుతూ ఉన్న. అప్పట్లో ఉత్తరాలు ఉండేవి. ఉత్తరాలు రాసుకుంటూ పరస్పరం ఉభయ కుశలోపరిని చర్చించుకుంటూ మాట్లాడుకునేటప్పుడు ఆ బాంధవ్యాలు ఆ ప్రేమలు ఎలా ఉన్నాయి తల్లి. తర్వాత ఏదో ఇంట్లో ఫోన్లు వచ్చాయి. ఇంట్లో ఫోన్లు వచ్చినప్పుడు కూడా కొద్దిగా ఉన్నాయి. ఇప్పుడు మరి ఏమొచ్చాయి, అరచేతిలో ఫోన్లు వచ్చినాక మన హృదయం కుంచుకుపోతుంది, హృదయ విశాలత తగ్గిపోయింది. ఇవన్నీ ఎంత తగ్గిపోతున్నాయో అంత హృదయ విశాలత తగ్గిపోయింది. బాంధవ్యాల్లో ఎంతసేపటికి కూడా నన్ను గౌరవించేవాడు, నాకు కిరీటం పెట్టేవాడే గొప్ప అనేటువంటి తత్వాలు వచ్చేసాయి. భార్యాభర్తల దగ్గర తీసుకెళ్తే ఇప్పుడు జనరేషన్కి, ముందు జనరేషన్కి, అంతకుముందు జనరేషన్కి నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నా, నా మాట నువ్వు వినకపోతే నీకు రామ్ రామ్, నాకు రామ్ రామ్, ఇలాంటివి అయిపోయినామాట. అప్పట్లో అలా లేవు కదా. ఎంత ఉన్నా ఏం చేసినా అక్కడే ఉండాలి, చెయ్యాలనేటువంటి సంస్కృతి అప్పుడు ఉంది. అంటే మన యొక్క టెక్నాలజీ ఎంత పెరిగిపోతుందో అంతటి దుర్భరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం అనేది కొంచెం గమనించుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఏదైనా తెలిసిన దాన్ని, మన సనాతన ధర్మాన్ని మీరు ఆచరించిన దాన్ని, పాటించిన దాన్ని తప్పకుండా ఘంటాపథంగా చెప్పాలి. అలా కాకుండా ఏమోలమ్మా ఇప్పుడు ఎట్లా చేసుకోవాలనుకుంటే అట్లా చేసుకోండి అని వదిలేస్తే గాలికి వాళ్ళకి ఎవరు దాని గురించి చెప్పేవాళ్ళు? మీరు చెప్పినప్పుడు కదా మీ యొక్క పెద్దరికం అనేది నిలబడుతుంది. అలా పెద్దరికంతో చెప్పాలి, చెప్పిన దాన్ని ధర్మబద్ధంగా చెప్పాలి. ఇందాక చెప్పాడు చూడండి, ఆశించి చెప్పొద్దు. నువ్వు చేసినా చెయ్యకపోయినా నీకు వచ్చే కిరీటమే లేదు. చేసిన దానివల్ల పరులకు హితం చేసినటువంటి నీ యొక్క ఖాతా భగవంతుని లెక్కలో పడుతుంది. నువ్వు కీర్తిని కానీ ఆశించావా, వాళ్ళ నుంచి పొగడ్తలు ఆశించావా, అప్పటికప్పటికే నీ పుణ్యం కాస్త బూడిదలో పోసేసిపోతుంది. కాబట్టి మనం ఏది చేసినా దేన్ని కూడా ఆశించి చెయ్యవద్దు అనేది కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా పోతే 3వ అధ్యాయంలో గుణాల గురించి చెప్పారు. గుణాల గురించి నేను ముందే చెప్పాను. ఇక్కడ ఏది చేసినా సమర్పణ భావంతో చెయ్యాలి. ఇప్పుడు రోగికి సేవ చేస్తున్నప్పుడు ఎలా చేయాలి ఆయన ఏం చెప్పాడు? అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, అందరి యందు ఆత్మ ప్రకాశిస్తున్నాడని చెప్పాడు కదా. సర్వాంతర్యామి సాయినాథాయ నమః అంటున్నాం, సర్వాంతర బహిష్ఠితాయ సాయినాథాయ నమః అంటాం, సర్వభూతాత్మ సాయినాథాయ నమః అంటున్నాం. కానీ ఇక్కడ భేదభావం ఎక్కడ జనిస్తుంది మనకి? మనం ఆత్మ జ్ఞానంలోకి ప్రవేశించలేదు. ఎంతసేపుకి ఈ దేహ భ్రాంతిలోనే ఉన్నాము. ఈ దేహంతో మనం ఈ దేహం పైన ధరించేటువంటి చీరలకో వేసుకునేటువంటి నగలకో ఇచ్చినటువంటి ప్రాముఖ్యతని మనం అంతరంగంగా ఉన్నటువంటి మనలో హృదయపీఠంలో కూర్చున్నటువంటి భగవంతుడికి ఇవ్వడం లేదు. ఆ భగవంతుడికి ఇవ్వాలి అంటే నీకు సమర్పణ భావం రావాలి. అందుకే మనకి ఎవరైనా విషయాలు వచ్చి విషయం అడిగేటప్పుడు ఏం చెప్పేవాళ్ళమో కృష్ణార్పణమో, ఏ భగవంతుడు నువ్వు అనుకుంటున్నావో ఆ భగవంతుడికి అర్పణం అని చెప్పి చేయమనేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మనం ఎక్కడైనా దాన ధర్మాలు చేస్తాము. దాన ధర్మాలు చేస్తే ఏదైనా మందిరాల్లో ఏం చేయాలి? వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం తాటికాయ అక్షరాలు,
ఎంత వీళ్ళెవరో దానం ఇచ్చారు. ఆయన అంటాడు, ఆ దాన ధర్మం చేసి మనం కానీ పేర్లు రాయించుకుంటే, శాస్త్రం చెప్పేదమ్మా, ఇది నా స్వానుభవంతో నేను చెప్పింది కాదు, ఆ శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఈ దానంకి ఎవరైతే ఉన్నారో ఈయన్ని కీర్తిస్తూ ఉంటారు చూడండి, ఆయన ఎంతవరకు ఉంటాడో అంతవరకు దాన్ని చూసుకోవడం, మురిసిపోవడం, దాన్ని చూసుకోవడం, ఆత్మ పైకి వెళ్ళదట. ఇక్కడ అందుకే అంటారు స్వర్గం నరకం అనే రెండు ఉన్నాయి కదా మనకి. స్వర్గం ఎక్కడుంది? పైకి ఎక్కడో వెళ్ళిపోతే ఉందా స్వర్గము, నరకం? రెండు ఇక్కడే ఉన్నాయి. సంతోషంగా జీవించడమే ఒక స్వర్గము, దుఃఖంతో జీవించడమే నరకము. ఇక్కడ ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఒక వ్యక్తిని ఇంకా మీకు బాగా అర్థమయ్యేదని చెప్పాలంటే, ఒక వ్యక్తి బాగా సంపాదించాడండి, చక్కగా సంపాదించి అంతా కూడా కమాండింగ్తో జీవిస్తూ ఉన్నాడు. ఎవరైనా కూడా ఆయనకి 70-80 ఏళ్ళు వచ్చినా ఆయన మాటే శాసనంగా ఉన్నారు. వాళ్ళ పిల్లలు కావచ్చు, ఇంట్లో పుట్టిన మునుమనవాళ్ళు కావచ్చు, అందరూ శాసనంగా జీవిస్తున్నారు. కానీ అతను డబ్బుని బాగా కష్టపడి సాకి ఈయన ఇస్తేనే వాడికి ఒక 10 రూపాయలు. ఎవడో కూడా వస్తాడు, ఈరోజు తాతయ్య నాకు 5,000 ఇవ్వయ్యాను. 5,000 కష్టపడి సంపాదిస్తే కదా తెలుస్తుంది. ఈయన తీసి లెక్క పెట్టి వాడు అడిగిన దాంట్లో కొంత పైకాన్ని మాత్రమే ఈయనకి ఇచ్చాడు. 2,000 రూపాయలు ఏదో ఇచ్చాడు అనుకోండి. వాడు ఖర్చులు వాడు పెట్టుకొచ్చాడు, చేశాడు. ఇంట్లో ఎవరు ఏ పని చేయాలన్నా మొత్తం ఈయన యొక్క ఆధిపత్యం మీదనే నడుస్తుంది, చెందుతుంది. సరే, ఒకనొక రోజు మృత్యుదేవత వచ్చి తలుపులు తట్టింది. ఈయన టపా కట్టేశాడు, శరీరాన్ని వదిలేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఈ గల్లాపెట్టి తాళం ఎవరికి ఇవ్వకుండా గల్లాపెట్టి మొత్తం పెత్తనం చేస్తున్నాడు కదా ఈయన. చేసేటప్పుడు ఈయన చచ్చిపోయిన తెల్లారి ఆ శవం దాకా అయ్యో ఎంత బాగున్నాడు, వచ్చిన చుట్టాలు బంధువులు మనం అందరికి చేసే పని అదే కదా ఎవరి కుటుంబాల్లోనైనా. అబ్బా ఈయనట్ట మంచి వీరత్వంతో బతికాడు, అట్ట బతికాడు, ఇట బతికాడు, ఇప్పుడు అది ఇది అనమాట. సరే, ఆ చిన్న దినం దాకా అలా ఉంటుంది. సరే, తర్వాత కార్యకలాపాలు సాగాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు? గల్లాపెట్టి తాళం తీయాలా వద్దా? గల్లాపెట్టి తాళం తీశాడు. వీడు ఆయన బతికిన బతుకి దర్జాగా ఇతనికి అన్నీ చేయాలని చెప్పి బాగా విచ్చలవిడిగా ఇంతవరకు 2,000 ఇచ్చాడు కదా, ఇప్పుడు 5,000 ఖర్చు పెట్టాల్సిన కాడ 10,000 ఖర్చు పెడుతున్నాడు. ఈయన ఎక్కడికో పోలా, ఆ గల్లాపెట్టి కాడ కూర్చోన్నారు అనమాట. ఆత్మతత్వం అయినప్పుడు ఆత్మ బాగా అన్ని కనిపిస్తుంది. ఆయన అరే తీబాకండ్రా అని ఆయన అంటూ ఉంటాడు. వీడు మాత్రం తీసుకొని పోతుంటే అదే నరకము. అర్థమైందా మీకు? అదే నరకము. కాబట్టి నువ్వు ఉన్నప్పుడే నువ్వు ఒక ప్రజ్ఞతో వాటన్నిటి మీద, అంటే అటాచ్మెంట్ డిటాచ్మెంట్, నువ్వు చేయవలసిన పని చేయి, దానికి పెన వేసుకొని జీవించొద్దు. ఇంకొక ఆయన అట్లే చనిపోతూ 3 కొడుకులకి అన్ని అప్పచెప్పి గల్లా పెట్టని చెప్పి చనిపోయేటప్పుడట ఇంటి ముందర వచ్చి ఏదో ఒక ఆవు గడ్డి మేస్తూ ఉందంట. ఏదో చెప్తాడు, మా ఆయన రహస్యం చెప్తాడు, చచ్చిపోబోతున్నాడు అని చెప్పి పిలిచారు కదా అని చెప్పి అందరూ కూర్చొని, ఏంటి నాన్న నాకు చెప్పు ఇంకెక్కడన్నా దాచిపెట్టినావు అంటే, అది రే ఆయనకి ఎదురుగా కనిపిస్తూ ఉందంట చీపరి ఒకటి. ఆ కాయ తీసుకొని చీ అంటూ ఉన్నాడట. వీళ్ళకి ఏం అర్థం కావట్లేదట, ఏం చేస్తున్నాడా ఏందని. అర్థం కాకపోతే లాస్ట్ లో అంతా ప్రాణాలు అందరూ 3 పిల్లకాయలు వచ్చేసి ముసురుకున్నారట. లాస్ట్ లో చెప్పండి, ఒరే ఆవును తరిగి సాగకుండా అని చచ్చాడంట ముసలుడు. అంటే ఇతను ఎంత అంటే, అందుకే మనకి చెప్తారు శాస్త్రాల్లో, అంత్యకాలంలో దేన్నైతే నువ్వు స్మరిస్తూ ఉంటావో దానిని బట్టి నీ యొక్క తర్వాత జన్మ ఉంటుంది నాయన అని చెప్పి. ఈయన మొదటి నుంచి అంత్యకాలంలో మనం స్మరించాలంటే మనం మొదటి నుంచి భగవంతుడు మనసు మళ్ళించి ఉండాలి కదా. లేదు, మనం అలా ఎప్పుడు సంపాదనలు ఇంకోటి కీర్తి ప్రతిష్టల కోసం మళ్ళించినప్పుడు చివరి టైంలో నువ్వు ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆ సమయానికి ఆయన శరీరాన్ని వదిలేస్తారని ఆయన తెలిసిందా? కానీ మనం మొదట్లోనే చెప్పాం, ఆయన చేసుకున్నటువంటి సత్కర్మల చేత ఆయన ఏమిటంటారు, ఏ రకమైనటువంటి బాధింపబడినటువంటి మరణాన్ని పొందాడు కదా. మరణం ఏ క్షణంలో మన దగ్గరకు వస్తుందో తెలియదు. మనం వేటిని, అందుకే ప్రతిరోజు మీకు 24 గంటల సమయం ఇచ్చారా బంగారు కొండలారా, పక్కింటి పుల్లమ్మ ఎదురింటి ఎల్లమ్మ వాళ్ళ గురించి చెప్పుకుంటే నీకేం వస్తుందిరా నాయన, నా గురించి చెప్పుకో. మనకి మన విషయాన్ని గురించి ఎవరైనా చేసినా నిస్సారంగా ఏముంది లేప్ప అంట గడిచిపోతుంది అంటారు. కానీ ఎవరో వచ్చి ఇదిగో పద్మ నీ గురించి మొన్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు నాకు వాడు ఎట్టన్నాడు ఇట్టన్నాడు అట్టన్నాడు అని, అప్పుడు మనలో అంటే నేను అనేటువంటి బొమ్మ అది మనకు తొలగలేదు. వాడు అన్నది నువ్వు విన్నది, నువ్వు చూసింది లేదు, చేసింది లేదు. కానీ నువ్వు ఎందుకు అంతగా స్పందిస్తావు అంటే నీలో అహం దాగి ఉంది. నన్నెందుకు వాడు ఎవడు అనేటువంటి ఆలోచనలు మెండుగా ఉన్నాయి. అహాన్ని మనం వదిలించుకోలేకపోతున్నాము, నాది అనే దాన్ని వదిలించుకోలేకపోతున్నాం. వీటన్నిటి వల్ల మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాం అనమాట. ఇంకా కామ క్రోధ అవన్నీ చెప్పాం కదా. అసూయ అనేది మరీ రాచపుండు లాంటిదండి.
ఎందుకంటే తనకు సంపద లేదు, వాడు కష్టార్జితం చేసుకొని అనుభవిస్తూ ఉన్నాడు, చెందుతూ ఉన్నాడు. వాడికేదో భగవంతుడు ఇచ్చేశాడు, నాకేదో ఇవ్వలేదని చెప్పి నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నీకు వస్తుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్, కడుపు మంట. ఆ కడుపు మంటకు నువ్వు ఎక్కడికి పోవాలి? డాక్టర్ దగ్గరికి పోవాలి. నీ దగ్గర ఉన్నటువంటి పైసల్ని ఖర్చు పెట్టాలి. ఇక్కడ సంపాదించలేదు, మరలా కొత్తగా తెచ్చుకున్న రోగము, ఈ రెండింటికి దెబ్బ ఏమైంది. కాబట్టి ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని గుణాలతో మనం జీవించకూడదు. ఇది భగవద్గీత చెప్పేది, నేను చెప్పేది కాదు. ఏ శాస్త్రం చెప్పినా, ఏం చెందినా. అందుకే ఎవరు నీవారు, ఎవరు పరాయి వారు, అందరూ నీవారనేటువంటి భావంతో నువ్వు మసులుకుంటూ ఉండు. లేదు ఇవన్నీ కూడా మనకు రాదు అనుకోండి, ప్రపంచానికి దూరంగా మనతో మనం దగ్గరగా మన అంతరాత్మలో ఉన్నటువంటి బలం. అందుకే మనం బయట వ్యవహరించేటువంటి వ్యవహార శైలిలో మనం పెట్టుకున్నటువంటి ముద్దు పేరు ఏంటమ్మా? లౌక్యము. ఈయన దగ్గరకు వచ్చేసరికి ఈయన గురించి మాట్లాడతాము, పక్కకి వెళ్ళేసరికి పక్కన వాళ్ళ గురించి మాట్లాడతాము. దీనికి మనం పెట్టుకున్న ముద్దు పేరు లౌక్యము. కానీ దీంట్లో ధర్మం ఉందా, అధర్మం ఉందా, నువ్వు మాట్లాడినటువంటి మాటలో నీతి నిజాయితీ ఉన్నాయని ఎవరికి తెలుస్తుంది? నీకు తెలుస్తుంది. నీ లోపల ఉన్నటువంటి భగవంతుడికి తెలుస్తుంది. భగవంతుడికి భయపడిన ఆయన నువ్వు ఒరే నేను చేసుకున్న కర్మ అంటే ఇతరుల్ని ఏదైతే మనం పీడించి ఉన్నామో, ఇతరుల బాధకు ఏదైతే కారకులై ఉన్నామో అది పాపంగా మన జీవితంలో పరిణమిస్తుంది. ఇతర జీవితాల్లో ఆనందానికి మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అది మనకు పుణ్యంగా రాబడుతుంది. ఇప్పుడు సరే ఈయనంతా కష్టపడ్డాడు, చేశాడు, ఏం తీసుకెళ్ళాడమ్మా? మనకు అలెగ్జాండర్ అంతటి ఆయనే ఏం చేశాడు? అన్ని రాజ్యాలన్నింటినీ జయించి లాస్ట్కి ఆయన ఏం చెప్పాడు? శవపేటికలో పెట్టినప్పుడు నా 2 చేతుల్ని పైకి పెట్టి నా అంత్యక్రియలు చేయండి రా అన్నాడు. చేస్తే అంటే ఇంత రాజునయ్యి నా ప్రతాపాన్ని చూపించుకునే దానికి ఎన్నో రాజ్యాల మీద నేను దండయాత్ర చేసినప్పటికీ కూడా ఆ రాజ్యాల నుంచి నేనేమి ఈ కొత్త చేతులతో వెళ్తున్నాను. ఈ పూలమాలు ఇంకోటి అన్ని కూడా ఎక్కడి దాకా వెళ్తాయి? శ్మశానం దాకా వెళ్తాయే కానీ తర్వాత ఈ దేహం కూడా నాది అంత కాదు. దేహం మనకు ఒక అద్దిల్లు, అది కూడా శ్మశానంలో బూడిదైపోతుంది. తర్వాత దాని అస్థికులు ఏదో కలిపామంటారు, ఇంకోటి అంటారు. కానీ మనం చేసుకున్నటువంటి పుణ్యము పాపము ఈ 2 ఏవైతే ఉన్నాయో మనతో వస్తాయి. అవి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. సరే గత జన్మలో పాపం చేసామో పుణ్యం చేసామో మనకేం తెలుస్తుంది? మనకు పెద్దవాళ్ళు చెప్తారు కదా, చిత్రగుప్త చిట్ట. ఇది మన దేహంలో 3 నాడులు ఉంటాయి, ప్రధాన నాడులు. ఇడ, పింగళ, సుషుమ్న అనే నాడులు 3 ఉంటాయి. వీటి ద్వారానే మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అంటే సూర్యనాడి, చంద్రనాడి అంటాము. సుషుమ్న నాడి అనేది చాలా బలమైనటువంటి నాడి. ఇది వెన్నుపూస బుడిప భాగంలో కనెక్ట్ అయి ఉంటుంది. దీంట్లో చిత్రగుప్త చిట్టాన్ని మనకి ఇప్పుడు కంప్యూటర్లో పెడతాం కదా నాన్న, చిప్ అంటాం కదా. మనం అంతా తీసుకున్న ఒక మెమరీ ఏదో అంటారు, నాకు అంత నాలెడ్జ్ లేదనుకోండి. బహుశా దాంట్లో ఆ చిప్ లాగా మన లోపల ఒక చిప్ అమరుస్తాడు భగవంతుడు. అది మనం చేసేటువంటి ఈ జన్మలో ఇదిగో ఈ వయసు వచ్చేటప్పటికి వీడు ఈ కర్మను అనుభవించాలి. ఇది వస్తుంది. ఈ సమయంలో కానీ వదిలితే వీడికి అప్పటికైనా ఈ కర్మ నాదేహం వచ్చి నాకు దీని నుంచి ప్రక్షాళన కలిగిస్తుంది అనేటువంటి ఆలోచన వస్తుందా, లేదా నాకే ఎందుకు వచ్చిందిరా? కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మనం చేసేటువంటి ఏ చర్యలైనా ఏటినైనా మనకు మనం సమాధానం చెప్పుకోగలగాలి, కానీ ఇతరులకు మనం సమాధానం చెప్పుకునేలా